ఇంకా నిన్న పిండి రుబ్బుకొని ఆ పంచాయతీ అంతా అయిపోయింది గదండీ! 3 డబ్బాలలో తీశాను. ఒకటేమో ఫ్రిడ్జ్‌లో గుద్ద పొంగనాలకు, ఒకటి పొద్దున దిబ్బ అదే ఊతప్పం పోసుకోనికి, ఇంకో గిన్నె సాయంత్రం పోసుకోనిక. సో, రెండిట్లో పెట్టడం వల్ల ఏందంటే, ఒకటి ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. అదే పెద్ద గిన్నెలో మనం పెట్టేసినామనుకోండి, మళ్ళీ వాడిన తర్వాత ఫ్రిడ్జ్‌కి ఎక్కిస్తాం. అప్పుడు పులుస్తే కష్టం అనేసి అట్లా చేస్తాను. సమ్మర్ గదా! ఇంగ సమ్మర్ మాకు గూడా స్టార్ట్ అవుతది. ఇంకా లేదు. బట్ అవుతదని మీకు ఐడియా ఇస్తున్నా. 2 దాన్లలో పెట్టుకోండి. పొద్దున్న లేసి ఒకటి ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఒకటి వాడిన తర్వాత ఇంకోటేసుకోండి. ఏదైనా ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ. ఏమవుతదంటే మనమంతా ఏం చేస్తామంటే అట్లనే బయట పెట్టుకొని తిన్నంత తిని, మిగిలినది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం. అప్పుడు పులిసిపోతది. రాత్రి మిగిలిన అన్నము ఇంకా ఇలా బయట తినొచ్చినామన్నాం గదా! పులిహోర పేస్ట్ కలిపిన. మా ఆయన కొంచెం తినెళ్లారు. నేను తిన్నాను. ఇంగ పిల్లలు లేచాక వాళ్ళకి ఊతప్పం వేసిచ్చిన. ఈరోజు వేరే వంట ఏం చేయలేదండి. ఇంకా మా ఆయనకు 5 ఏసిచ్చిన బాక్స్‌కి. అందరూ తీసుకుంటారు మా ఆయన ఫ్రెండ్స్. పిండి ఎక్కువే రుబ్బినానులెండి తీసుకెళ్ళండి అని 5 ఏసిస్తే, ఇంకా అందులో అందరూ షేర్ చేసుకొని తిన్నారు. దాని మీద నేను చింత చిగురు పొడి స్ప్రింకిల్ చేశా. ఆపరేషన్‌కి ముందు ఒక షార్ట్ వీడియో పెట్టింటి నేను. 3 మంత్స్ అగో పెట్టాను. అది చూడండి, చింత చిగురు, పల్లి వేసి చేశాను. ఒకవేళ రెసిపీ కావాలంటే ఎండు చింత చిగురుతో చేస్తాము. ఎప్పుడైనా ఆరబెట్టేసుకోండి. నేను చెప్పింటి జనవరిలో అమ్మనీకొస్తది ఎండు చిగురు జనవరి తర్వాత ఊర్లల్లో. చాలామందికి తెలియకపోవచ్చు చెప్తున్నా. చాలామంది ఏందంటే పాత చీరలిస్తే బుట్టకట్ల కోసిచ్చి తెచ్చిస్తారు. అడగాలి కూరగాయలోళ్ళను. ఊర్లల్లో అంటే సిటీలో తెలీదు నాకు. చింత చిగురు ఎక్కడన్నా మీరు బయట ఎళ్ళినప్పుడు ఎక్కడన్నా కనిపిస్తదనుకోండి, ముదిరిన చిగురు తెచ్చుకొని ఇంట్లోనే ఆరబెట్టేసుకోండి. చాలా టేస్టీగుంటది. మన మునగాకు పొడి ఎలా మనము డ్రై చేసుకుంటామో అలాగే డ్రై చేసుకోవటము. ఇంకా ఊతప్పంలో ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర వేయాలి. ఏం సోడా వేయలేదండి. చాలా సాఫ్ట్‌గుంటది. ఇది నేను గూడా నిన్న వీడియోలో మీకు చెప్పాను. నా ఛానల్‌కెళ్ళి నేనే సెర్చ్ చేశాను మెజర్‌మెంట్స్ అని. ఎందుకంటే ఉట్టి బియ్యము, మినపప్పే గాదు, మెజర్‌మెంట్స్ వేరే వేరే ఉంటది. అందుకని నాకు గుర్తులేక ప్రతిసారి బుక్ తీసి నేను చూస్తాను. ఎన్ని ఏండ్లయినా గానీ కొన్ని ఐటెమ్స్ నల్ల కారం గూడా బుక్ తీసి చూసి చేస్తా. మా ఆయనకి ఇలా 5 పెట్టిచ్చా. బటర్ పేపర్ ఏయటం వల్ల ఏమవుతదంటే వాటరొచ్చినా, ఆ వాటరంతా పేపర్ లాగేసుకుంటది. మాకిక్కడ చలి గదా!